పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సార్ స్నేహం కోసం అనే ఒక సినిమా పెద్ద ఐటమ్ మీరు చేసింది. అప్పటికి కూడా చిరంజీవి గారు ఇండస్ట్రీలో మెగాస్టార్. తెలుగులో కొంతమంది హీరోస్ని కొంచెం తగ్గించి చూపించిన లేకపోతే కొంచెం ఇదిగా ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయలేరు ఫ్యాన్స్ అక్కడ. ఎలా అటెంప్ట్ చేశారు స్నేహం కోసం అని ఒక సబ్జెక్ట్ చిరంజీవి గారికి చెప్పి ఆయనతో ఆ రోల్ వేయించి ఆ చెప్పులు పట్టుకునే సీన్ కానీ ఆ డ్రెస్ కానీ ఆ ఒబీడియంట్గా ఉండే క్యారెక్టర్ కానీ చిరంజీవి గారు చెయ్యాలని ఆయన ఎందుకు అనుకున్నారు? అసలు మీరు ఈయనతో ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారు? ఆయన చూశారు నట్పు కాగానే తమిళ్లో వచ్చింది శరత్ కుమార్ చేసిన పిక్చర్ ఆయన చూశారు. దానికి ముందు నాటామే చూశారు. ఓకే, నాటామే చూసి దానికి రీమేక్ రైట్స్ కోసం ఆయన అడిగారు. ఆయన అంటే ఆయన కంపెనీ నుంచి. బట్ నాటామే వచ్చి రజనీ సార్ చూశారు. చూసి ఆన్ ద వే లిఫ్ట్లో వచ్చేటప్పుడు చౌదరి సార్ దగ్గర ఇది రీమేక్ రైట్స్ ఇచ్చారా తెలుగుకి నేను చెప్తాను అని చెప్పారు. సో ఆ రజనీ సార్ ఒక వర్డ్ చెప్తే ఎలా, సో చౌదరి సార్ చెప్పాడు, రజనీ సార్కి అడిగి నేను చెప్తానండి. రజనీ సార్ వచ్చి మోహన్ బాబుకి ఇవ్వండి అని చెప్పారు. సో అందుకే అది మిస్ అయింది, పెద్ద రైడ్ అది. సో అది మిస్ అయిన తర్వాత నట్పు కాక వచ్చి చూసి డబుల్ యాక్షన్ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా చేస్తాను అదే. అప్పుడు ఆయన 3-4 ఫిల్మ్స్ చేసి ఉన్నారు. అది అన్నీ స్టాప్ చేసి చేశారు అది. ఓకే, నేను వచ్చి ఇక్కడ ఇదే డిస్కషన్లో ఉన్నాను, నరసింహ డిస్కషన్లో. అప్పుడు వచ్చి ఫస్ట్ రజనీ సార్ నమ్మకం లేదు, ఫోన్ చేసి అల్లు అరవింద్ గారికి మాట్లాడి ఏంటండి రవికుమార్ అడిగారా మీరు? అవునండి. బట్ మీరు ఇప్పుడు చిరంజీవి సార్ వచ్చి 4-5 ఫిల్మ్స్ చేస్తున్నారు కదా సార్. ఆయన డేట్ ఇస్తే ఇమీడియట్గా స్టాప్ చేసి చేస్తారు సార్. ఎందుకంటే నాటమ్మి మిస్ అయింది, తర్వాత ఈ నట్పుగా కూడా మిస్ అవ్వకూడదు. సో ఇది ఫస్ట్ చేస్తారు సార్. అనుకున్నంత హిట్ తీసుకొచ్చిందా సార్ స్నేహం కోసం తెలుగులో? 58 సెంటర్స్ 100 డేస్ అని చెప్పారు. 100 డేస్ ఆడింది. బట్ తమిళ్లో ఆడినంత తమిళ్లో కొంచెం పెద్ద హిట్ అది. అందుకే అక్కడ అది పెద్ద హీరో యాక్సెప్ట్ చేయలేదు అంటే లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కాల్ మీ వెన్ ఇట్ వాస్ టెలికాస్టెడ్ ఇన్ ద టీవీ. నౌ డేస్ స్నేహం కోసం చూసి ఎవరున్నా ఒక్కరు ఫోన్ பண்ணி సార్ ఎంత సీన్ సార్, నాకు కళ్ళు నీళ్ళు వచ్చింది సార్, క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ చూసి. అది ఇప్పుడు కూడా ఫోన్ వస్తుంది, ఎప్పుడు అది టీవీలో టెలికాస్ట్ అయితే నాకు ఫోన్ వస్తుంది. నేను కూడా చాలాసార్లు చూసాను. అవును, బట్ ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు చిరంజీవి గారు? ఆయనకు పెద్ద స్టార్ కదా సార్. చెప్పులు హోల్డ్ చేసుకుని అది అలా ఇవ్వటం అది ఎలా అనిపించింది మీకు? అది థియేటర్లో అది ఓన్ అడుగుతారు అని చెప్పారు నాకు తర్వాత రిలీజ్ అయిన తర్వాత. బట్ అదే క్యారెక్టర్ అది ఆయనకి ఇష్టం, ఆయన చూసే కదా ఆయన యాక్సెప్ట్ చేసింది. బట్ చాలా ప్రమాండంగా చేశారు క్యారెక్టర్. ఆయన 42 డేస్లో ఫినిష్ చేశాను సినిమా అంతా. అవును, ఆయనే చెప్పారు నా లైఫ్లో ఈవెన్ బిగినింగ్ డేస్లో కూడా ఒక 42 డేస్లో ఒక పిక్చర్ నేను ఫినిష్ అవ్వలేదు నా పిక్చరు. ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్? ఎలా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు? వెరీ స్వీట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అప్పప్పో ఈవెన్ జయసింహ చూసి పిలిచారు. నరసింహ చూసిన తర్వాత అక్కడ చూసిన తర్వాత నన్ను రమ్య కృష్ణన్ ఇంకొకరు ముగ్గురు ఈయన చెన్నైకి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి పెద్ద డిన్నర్ ఇచ్చి మాట్లాడి ఆయన ట్రీట్ చేశారు. సైరా నరసింహ. దానికి ముందు ఒకరోజు ఫోన్ వచ్చింది, సార్ నా చిరంజీవి గారు వాంట్స్ టు మీట్ యూ. సార్ చెప్పండి సార్, నేను హైదరాబాద్ వస్తాను సార్. ఈజ్ కమింగ్ టు చెన్నై టు మీట్ యూ. వై సార్, ఎందుకు ఆయన వస్తే? నో సార్, ఈ వాంట్స్ టు కమ్. సో ఆయన ఇక్కడ ఏదో పని ఉండే ఏదో, బట్ ఇక్కడ కూడా ఆయన ఆఫీస్ చెప్పండి, ఆయన ఇల్లు చెప్పండి, నేను వస్తానని చెప్తే వద్దు ఆయన వస్తున్నారని చెప్పి ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. వచ్చి చాలా రోజు టైం చేసుకుని మాట్లాడి అప్పుడు ఒక మ్యాటర్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నరసింహారెడ్డి తీయడానికి ఇంకో 6 months కావాలి అంటారు ప్రీ ప్రొడక్షన్కి. సో 6 monthsలో ఒక పిక్చర్ చీప్ అదే దట్ ఈస్ 6 monthsలో ఒక పిక్చర్ చేయడానికి డైరెక్టర్ నేను
I was thinking about directors who will do in short time and the best who's the director. మీరే నాకు వచ్చినది అందుకే వచ్చాను, యూ హ్యావ్ ఎనీ స్టోరీ అని. అప్పుడే ఆ రానా స్టోరీ చెప్పాను, చాలా బాగుంది స్టోరీ ఇవ్వాలన్నా. అప్పుడు రజనీకాంత్ చెప్పారు, రానా పోస్ట్పోన్ అవుతుంది కదా, అది క్యాన్సిల్ లేదు, తర్వాత చేస్తామని చెప్పండి, ఎందుకంటే ఆ స్టోరీ అది చాలా నచ్చింది నాకు. అది ఇప్పుడు ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. ఓకే, బట్ అది కూడా రానా, బట్ ఇట్స్ నాట్ ఏ స్మాల్, ఇట్స్ బాహుబలి లాగా ఒక పెద్ద ఇది. మళ్ళీ ఇమ్మీడియట్గా చేయడానికి ఒక 6 months చేయడానికి వీల్లేదు సార్ అని చెప్పి. సో మీరు అటెంప్ట్ చేసిన ప్రతి సినిమాలు కూడా ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు లైఫ్లో ఎవరికైనా. కానీ వర్లారు లాంటి ఒక సబ్జెక్ట్ని అజిత్ లాంటి ఒక స్టార్ హీరోకి చేయటం కూడా గ్రేట్ అటెంప్ట్ ఆ టైంలో. అండ్ అదే సబ్జెక్ట్ని బాలకృష్ణ గారికి కూడా రికమెండ్ చేశారు. ఆయన చాలా భయపడ్డారు ఆ క్యారెక్టర్. భయపడలేదు, బాలకృష్ణ గారు పిక్చర్ చూసి ఆయన చెప్పారు, సార్ ఇది అన్నీ ఒక్కసారి చేయాలి సార్, ఆయన చేశారు, మీరు పెద్ద డబ్బింగ్ చేయండి చాలు, అది డబ్బింగ్ చేస్తే అది ఎలా బాగా వెళ్తుంది సార్. నా దగ్గర లేదు సార్, రైట్స్ వచ్చి జెమినీ వాళ్ళు తీసుకుంటారు, డబ్బింగ్ చేస్తే చాలు సార్, అది మళ్ళీ అలాగా చేయడానికి ఎవరికూ రాదు సార్, అది సెట్ అవుతారా సార్ అసలు? అది ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనకి బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుందని నాకు అనుమానం లేదు. బట్ అదన్నీ ఒక్కసారి చేయాలి సార్ అని అలా చేయాలి. భయం ఆయనకి ఎందుకు భయం, ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్ని చేశారు, అది ఏంటి ఆయనకు వేరేలాగా, నా బాడీ లాంగ్వేజ్కి అది వేరేలాగా ఉంటుంది, అది కరెక్ట్, అది ఎవరితోటి చేయొద్దు సార్, అది డబ్బింగ్ రీమేకే చేయొద్దు, అది డబ్బింగ్ చేయండి అని చెప్పారు అప్పుడు. బట్ అది అజిత్ గారు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ అప్పుడు అసలు, అలాంటి క్యారెక్టర్ని, దట్ టు స్టార్ హీరో, ఒక తేడా క్యారెక్టర్. ఆయన డౌట్ ఫీల్ అయ్యారు. నేను చెప్పాను సార్, డెఫినెట్గా నోబడీ విల్ షౌట్, నోబడీ విల్ టెల్ రాంగ్ కమెంట్స్ ఇన్ ద థియేటర్, బికాస్ ఐఎమ్ షోయింగ్ ఓన్లీ ద ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ 2 sons ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఫస్ట్ సన్ వచ్చి ఒక్క సన్ వచ్చి ఆయన జాలీగా ప్లే బాయ్గా ఉంటారు. తర్వాత ఆయన ఏదో ఒక చేస్తే తప్పుగా పోతుంది, తప్పుగా పోయింది, ఆయనకి ఏదో మెంటల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి షాక్ వేశారు. ఆ షాక్ తోటి అది ఫీల్ చేసి ఫాదర్ ఉండేటప్పుడు ఇంకొక క్యారెక్టర్ స్మోక్ చేసి వస్తుంది. అలా చూస్తే ముగ్గురు క్యారెక్టర్, ఫాదర్ 2 sons అని చెప్పారు ఫస్ట్ హాఫ్ అదే ఇంటర్వెల్. తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ క్యారెక్టర్కి ఎలా ఉంటారని చెప్పేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఆ ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. అది ఎవరూ తప్పుగా అనుకోరు సార్, అప్పుడు తప్పుగా ఎవరన్నా మాట్లాడితే నేను ఇండస్ట్రీలో ఉండను సార్ అని చెప్పాను. ఓకే, సో అది దాంట్లో ఓకే అజిత్, ఓకే సార్ యూ సే ఓకే అని అడిగారు. ఒక్కొక్క షాట్ ఆయన అడుగుతారు, సార్ ఇంకొకసారి చేసి చూపించండి, ఇంకొకసారి చూపించండి అని చెప్తారు. వాక్ మీరే చేశారా సార్? చేసి చూపించాను. ఆయన నడిచేటప్పుడు నేను చెప్తాను శివాజీ గారు అని చెప్తే బ్యాక్ వెళ్తుంది, నీలాంబరి అంటే ఇలాగ వస్తుంది, రజనీ సార్ అంటే ఇలా చూస్తారు. సో ఈ బాడీ లాంగ్వేజ్ అది అలాగ వస్తుంది. కమల్ హాసన్ గారి అంటే లేదు, ఇది 3 ఆయనకి ఇంట్స్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇలాగా ఆయన వాక్, నీలాంబరి గెస్టర్, ఆ బాడీ లాంగ్వేజ్, రజనీకాంత్ చూసేటప్పుడు ఇలా చూస్తున్నాం, అది కాంబినేషన్ చేస్తే ఫ్యామిలీ వస్తుంది అని చెప్పి అలాగా ట్రైన్ చేశాను. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎన్ని సినిమాలు తీసినా కానీ యాజ్ ఎ యాక్టర్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద థియేటర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? నాకు ఏదో ఫీలింగ్ ఏమీ లేదు, నేను చేశాను కదా, చాలా మంది అసిస్టెంట్ స్క్రీన్లో చూడడం యాక్టర్ ఎక్కువగా సాటిస్ఫాక్షన్, డైరెక్టర్గా ఇప్పుడు చూసేటప్పుడు పెద్ద క్యారెక్టర్ పిక్చర్ ఫుల్గా వస్తున్నానే, అది ఎలా అక్సెప్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఏదో చాలా పెద్ద నేమ్ వస్తుంది ఈ పిక్చర్లో వచ్చింది. యాక్చువల్గా మీరే ప్రొడ్యూస్ చేశారు అనుకుంటా? ప్రొడ్యూసర్ అండ్ ఆయన లీడ్ రోల్ చేశాను. ఓకే, ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్. ఓకే, ఏమైనా ఉందా సార్ మీ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా వస్తున్నారా మీ లెగసీ కంటిన్యూ చేయడానికి? మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్ సన్ ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే,
ఆయన కూడా నా దగ్గర 10 years పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్. తర్వాత నెక్స్ట్ ఆల్సో నేను డైరెక్టర్ విక్రమన్ సన్ లాంచ్ చేయబోతున్నాను. దాన్ని కూడా ఇంకా 2 అసిస్టెంట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇలాగా అసిస్టెంట్స్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో తెలుగులో మళ్ళీ ఎప్పుడు మీ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అందరం? నేను రెడీ, చిరంజీవి గారు రెడీ. గాడ్స్ ఇస్ ఆల్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, షుడ్ హ్యాపెన్. అంటే ఇప్పుడున్న యూత్తో వర్క్ చేద్దామన్నా లేకపోతే? ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ఎనీబడి, దే హ్యావ్ టు బి రెడీ. ఇప్పుడున్న ఫాస్ట్గా అందుకోగలుగుతారు కదా మీరు? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అంటే ఇప్పుడే రూల్ చేశాను కదా 4 monthsలో. అంతే. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు తెలుగులో? లైక్ అల్లు అర్జున్, ప్రభాస్, అన్ని హీరోస్ సార్, రామ్ చరణ్. ఐ మింగిల్ విత్ ఎనీబడి, జూనియర్ ఎన్టీఆర్, ఎనీబడి. ఐ లైక్ ఆల్ ద యంగ్ హీరోస్. One hero is familiar in one type, that is sir, without plus points they will never become big. Yes sir. So all big people have plus points, definitely. So want to become big, you have to make the minus points into plus. So automatically they will become big. సో నిజంగా స్టార్ డైరెక్టర్తో కూర్చొని ఇంతసేపు మాట్లాడటం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఆల్సో సార్. అండ్ మీ సినిమా ఆల్రెడీ ఇప్పుడు థియేటర్లో ఉంది కాబట్టి ఇట్స్ నేమ్ కాల్డ్ యాజ్ సార్ గూగుల్ కుట్టప్ప. సూపర్ డూపర్ నేమ్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా చేయండి. అండ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు, యూత్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూస్ మీరే చేస్తున్నారు కాబట్టి సినిమాల్లో సంపాదించినంతా మళ్ళీ సినిమాల్లోనే పెడుతున్నారు. ఎందుకంటే న్యూ బ్లడ్ రావాలి, యంగ్ బ్లడ్ రావాలి కాబట్టి. సో అది బాగుంది సార్ మీ ఆలోచన కూడా. పడియప్పల ఓరి డైలాగ్స్ వీటిదా ముడికినమ్మా తమిళ్లో నా దారి రహదారి, రమకృష్ణ గారి స్టైల్ నీలాంబరిలో மின்சார கண்ணா வயசானாலும் உன் ஸ்டைலோ அழகும் இன்னும் கொஞ்சம் கூட குறையல. தேங்க்யூ